హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 5 పాకెట్స్ హ్యాండ్ బ్యాగ్ని మన ఇంట్లో ఉన్న క్లాత్ తోటి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో. ఇందులో 5 పాకెట్స్ ఉండటం వల్ల మనకి ఎక్కువ ఐటమ్స్ ఇందులో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఇంకా గుడికి ఎట్లా వెళ్ళాలనుకున్నప్పుడు బుక్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళచ్చు. చూడటానికి అందంగా ఉంటుంది, మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. లోపల వైపు కూడా పాకెట్స్ రావటం వల్ల అందులో మొబైల్ కానీ, మనీ కానీ, ఇంకా కార్డ్స్ లాంటివి కానీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఒక క్లాత్, ఒక లైనింగ్, ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని జిప్పులు మాత్రమే. దీనికి నేను బక్రం యూజ్ చేశాను, కానీ దీనికి బక్రం ప్లేస్లో రైస్ బ్యాగ్ కానీ, షాపింగ్ కవర్స్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్స్ కోసం 28/3 ఇంచెస్ ఉండే విధంగా 2 హ్యాండిల్స్ని బక్రం జాయింట్ చేసుకొని ఉంచుకున్నాను. దీన్ని వీడియోలో చూపించినట్టు 3 ఫోల్డ్స్ చేసుకొని హ్యాండిల్స్ కుట్టుకోవాలి, 2 హ్యాండిల్స్. ఆ తర్వాత మెయిన్ షీట్ని 28/16 ఉండే విధంగా ఒక షీట్ తీసుకొని దీనికి కూడా బక్రం జాయింట్ చేశాను. బక్రం ప్లేస్లో రైస్ బ్యాగ్ తీసుకోవచ్చు, ఆటా కవర్ తీసుకోవచ్చు, ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను బయట ఇవ్వటం కోసం దీనికి బక్రం యూజ్ చేసి కుడుతున్నాను. ఈ మెయిన్ షీట్ తీసుకొని దీనికి 3 ఇంచెస్ ఉండే విధంగా 2 వైపులా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో ఆ 2 వైపులా 3 ఇంచెస్కి డ్రా చేసిన లైన్స్ని కట్ చేసుకొని సైడ్ పాకెట్స్ కుట్టుకోవాలి. ఇంట్లో ఉంటూనే బిజినెస్ చేసుకోవాలి అనుకునే హౌస్ వైఫ్లకి ఇది ఒక మంచి ఐడియా. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇట్లాంటి క్లాత్ ఒకటి తెచ్చుకొని చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఇవి కుట్టుకోవచ్చు. రోజు 10 to 15 బ్యాగ్స్ మనం రెడీ చేసుకోవచ్చు. పార్టీలలో, ఫంక్షన్స్లో, రిటర్న్ గిఫ్ట్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా 2 వైపులా కట్ చేసుకొని ఇది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు జిప్ తీసుకోవాలి. ఇంకా లైనింగ్ను కూడా తీసుకోవాలి. జిప్ యొక్క రైట్ సైడు, ఈ మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడు ఒకే వైపు ఉండే విధంగా చూసుకొని దానిపైన లైనింగ్ని పెట్టి వీడియోలో చూపించిన విధంగా పైన కుట్టుకోవాలి 2 వైపులా. సెంటర్లో మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ కన్నా పై వైపుకి ఉండేలాగా లైనింగ్ చూసుకోవాలి 2 వైపులా కూడా. ఈ 2 వైపులా మనం కుట్టే లైనింగ్ అనేది ఆ సెంటర్లో డ్రా చేసిన లైన్ కన్నా పై వైపుకి, లోపల వైపుకి ఉండాలి. ఇలా కుట్టిన తర్వాత వెనకకి ఫోల్డ్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. 2 వైపులా ఇదే విధంగా చేయాలి. ఇలా వెనకకి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. తర్వాత దీనికి ఇంతకుముందు మనం 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పార్ట్ దీనికి జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ జిప్పు యొక్క 2వ భాగానికి పై వైపున పెట్టుకొని 2 వైపులా కుట్టుకోవాలి. ఇలా 2 జాయింట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాని ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండటం కోసం ఫోల్డ్ చేసి సెంటర్లో లైన్ ఎక్కడైతే డ్రా చేసామో ఆ సెంటర్ లైన్ కన్నా లోపల వైపుకి ఉండే విధంగా పెట్టి కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్ ఎక్కడైతే పెట్టామో ఆ మార్క్ పెట్టిన ప్లేస్ నుంచి అటు ఇటు 3 ఇంచెస్ ఉండే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇంకొక 2 మార్క్స్ పెట్టుకొని ఆ మార్క్స్ ఎక్కడైతే పెట్టామో దాని మీద హ్యాండిల్స్ని ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న హ్యాండిల్స్ పెట్టి కుట్టుకోవాలి. ఇదే విధంగా 2వ వైపు కూడా హ్యాండిల్స్ని కుట్టుకోవాలి. ఇలా 2 వైపులా హ్యాండిల్స్ కుట్టుకున్నాను. తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన ఉంచి
లైనింగ్ తీసుకోవాలి. లోపల పాకెట్స్ కోసం మనం తీసుకున్న లైనింగ్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దానికన్నా 3 ఇంచెస్ లోపల వైపుకి ఇంకొక మార్క్ చేసుకొని అక్కడ మనం పాకెట్ని కుట్టుకోవాలి. అవి మనకి లోపల పాకెట్స్ 2 వైపులా కావాలంటే 2 వైపులా కుట్టుకోవాలి. 2 వైపులా పాకెట్స్ అవసరం లేదు అనుకుంటే ఒక వైపునే కుట్టుకోవాలి. నేనైతే ఒక వైపే కుడుతున్నాను. దీనికోసం 9.5 by 6.5 ఉండే విధంగా 2 పీసులు తీసుకున్నాను. 9.5 ఉండే వైపున 9.5 పొడవు ఉన్న జిప్పును తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ముందు ఒక పీస్కి జిప్ జాయింట్ చేసి తర్వాత జిప్ యొక్క రెండవ భాగాన్ని మిగిలిన రెండవ పీస్కి జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా జిప్ జాయింట్ చేసుకున్నాను. జిప్ జాయింట్ చేసిన తర్వాత జిప్ పార్ట్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని 2 వైపులా ముందు కుట్టుకోవాలి. 2 వైపులా కుట్టిన తర్వాత అడుగు భాగాన్ని ఫోల్డ్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఒక పాకెట్ లాగా తయారైంది. ఈ రెడీ చేసుకున్న పాకెట్ని లైనింగ్ క్లాత్కి సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. పాకెట్ని సెంటర్లో ఒక మార్క్ చేసుకొని లైనింగ్ క్లాత్ యొక్క సెంటర్ మార్కు ఈ పాకెట్ యొక్క సెంటర్ మార్కు కలిసేలాగా వీడియోలో చూపించిన విధంగా పెట్టి 3 సైడ్స్ కుట్టుకోవాలి. 3 సైడ్స్ కుట్టుకుంటే మనకి డబల్ పాకెట్స్ వస్తాయి. అలా కాకుండా 4 సైడ్స్ కనుక కుట్టామంటే మనకి సింగిల్ పాకెట్ వస్తుంది. నేనైతే 3 సైడ్స్ కుట్టుకున్నాను. ఇప్పుడు నాకు డబల్ పాకెట్స్ అనేవి రెడీ అయినాయి. ఇలా పాకెట్ కుట్టి రెడీ చేసుకున్న ఈ లైనింగ్ షీట్ని మెయిన్ షీట్కి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ షీట్కి జాయిన్ చేసేటప్పుడు అడుగు భాగాన మెయిన్ షీట్ ఉండేలాగా చూసి మధ్యలో జిప్పు పెట్టుకోవాలి. దానిపైన ఈ లైనింగ్ షీట్ని పెట్టుకోవాలి. ఈ లైనింగ్ షీట్ పెట్టేటప్పుడు దీనికి కుట్టుకున్న పాకెట్ అనేది లోపల వైపుకు ఉండే విధంగా చూసుకొని 3 కలిపి కుట్టుకోవాలి. మూడు కలిపి ఈ విధంగా కుట్టుకున్నాను. తర్వాత ఈ లైనింగ్ని వెనకకి ఫోల్డ్ చేసి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండో వైపుకి జిప్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందర మనం జిప్ ఎక్కడైతే జాయింట్ చేసామో దాంట్లో నుంచి ఒక పార్ట్ని తీసి ఈ రెండో వైపున పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా రెండు వైపులా లైనింగ్తో సహా జిప్ని జాయింట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని సెంటర్కి పెట్టి దీనికి రన్నర్ని ఎక్కించుకోవాలి. ఇలా రన్నర్ పెట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని అడుగు భాగాన అంటే మనం జిప్పు ఎక్కడైతే కుట్టామో అటు కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ 2.5 ఉండే విధంగా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాను. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మల్టీ పాకెట్స్ తోటి అందమైన బ్యాగ్ అనేది రెడీ అయింది. ఇలాంటివి మన ఇంట్లో ఉండే క్లాత్ తోటే మనము ఈజీగా తయారు చేయొచ్చు. ఇలా రోజుకి కొన్ని బ్యాగ్స్ అనేది తయారు చేసి మనం చిన్న బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆఫీస్కి తీసుకెళ్లే వాళ్ళకు కూడా చాలా చూడటానికి అందంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ ఐటమ్స్ కూడా పడతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.